సోషల్ మీడియాలో రీల్స్లో చూసేవన్నీ నిజం కాకపోవచ్చు. లాక్డౌన్ వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. మనకు కావలసినంత క్రూడ్ ఆయిల్ వస్తూనే ఉంది. షిప్పుల్లో పెట్రోల్ దిగుమతి అవుతూనే ఉంది. కాబట్టి ఆ రూమర్స్ నమ్మి పానిక్ బయింగ్ చేయొద్దు. ప్రజలందరికీ అవేర్నెస్ కలిగించడం ముఖ్యం. పెట్రోల్, డీజిల్ తగినంత ఉందని, ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. బంకుల్లో కూడా స్టాక్ ఉంది. కాబట్టి ఆ రూమర్స్ నమ్మి పానిక్ బయింగ్ చేయొద్దు. షిప్పుల్లో పెట్రోల్ దిగుమతి అవుతూనే ఉంది. లాక్డౌన్ వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. మన సాధారణ అవసరాలకు సరిపడా కొనుగోలు చేస్తే సరిపోతుంది. కొంతమంది అయితే మరి 1000 లీటర్లు అన్నట్టు ఎగబడి కొంటున్నారు. వాళ్ల కార్లకి, బైక్లకి కాదు గదా, బహుశా మొత్తం కాలనీకే సరిపడా పెట్రోల్ దాచేస్తున్నారేమో. అసలే పెట్రోల్ రేట్లు లీటర్కి సెంచరీ దాటేసి ఎక్కడో విహరిస్తున్నాయి. వీళ్లంతా అంతంత పెట్రోల్ దాచి ఏం చేద్దామని? ఇలా కొంటే నిజంగానే కొరత వస్తుంది. వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం చెప్పినా, బంకుల ఓనర్లు చెప్పినా వినకుండా ఇలా చేయడం వల్ల ఎవరికి లాభం లేదు. దయచేసి ఎవరూ పానిక్ బయింగ్ అవ్వకండి. అందరికీ అందుబాటులో తగినంత పెట్రోల్ ఉంది. కాబట్టి అనవసరంగా బంకుల దగ్గర ట్రాఫిక్ జామ్స్ చేయకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వొద్దంటే వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.